అమూల్యకు తాళి కట్టి తీసుకొచ్చిన విశ్వ, ప్రాణాపాయ స్థితిలో రామరాజు, శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్యకు తాళి కట్టి విశ్వ తీసుకొస్తే ప్రాణాపాయ స్థితిలో రామరాజు ఉండడమేంటి? మరి రామరాజు అలా ఉంటే అమూల్య విశ్వల పెళ్లి జరగడానికి కారణం వల్లి అన్న విషయం అమూల్య బయట పెట్టిందా? అందుకనే వేదవతి అమూల్యను కొట్టిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ట్రాప్ చేసి మరీ అమూల్య బయటికి వచ్చేటట్టు చేసిన విశ్వ ఆనందరావును వదిలేసి అమూల్యను కాస్త వల్లి వాళ్ళని ఒక తోపు తోసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి అయితే తెగ టెన్షన్ పడిపోతుంది. కొంప మునిగిందమ్మా, తెల్లవారితే పెళ్ళి, ఈ విశ్వ ఎంతెలాంటి మోసం చేశాడేంటి? ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అనగానే, ఒసే పిచ్చిదాన్న, నువ్వే అమూల్యను బయటికి తీసుకొచ్చిన విషయం ఎవరికీ తెలియదు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ మీ నాన్నని ఎలాంటి పొజిషన్లో చూస్తే వాళ్ళకి చాలా అనుమానాలు వస్తాయి, అర్థమవుతుందా అని చెప్పి అనేసరికి ఇంకా వల్లి కాస్త కంగారు పడుతూనే ఇంటికి వస్తుంది. రావడంతో గటగట మంచినీళ్ళు తెగ తాగేస్తుంది. ఏంటే ఈ టైంలో ఎక్కడ కూర్చున్నావు అనగానే, దాహం వేసింది అత్తయ్య అనగానే, మీ గదిలోనే వాటర్ బాటిల్ ఉంది కదా, అయినా నువ్వు ఎక్కడికొచ్చి మంచినీళ్ళు తాగడం ఏంటి అనగానే, ఏమీ లేదత్తయ్య, నిద్ర పట్టలేదని వచ్చాను అనేసరికి, సరే వెళ్ళి పడుకో, రేపు ఉదయాన్నే చాలా పనులున్నాయి, తెల్లవారితే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి, మనం పెళ్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది బుజ్జమ్మ. అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు వల్లికి. తెల్లవారితే పెళ్లి పనులు అంటున్నారు. ఇప్పుడు ఆ అమూల్యను విశ్వగాడు లాక్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. అమూల్యకు ఇష్టం లేదు అని చెప్తున్నా కానీ విశ్వ ఎందుకు అమూల్యను అంతలా ఫోర్స్ చేసి మరీ తీసుకువెళ్ళాడు? అమూల్యను పెళ్లి చేసుకోవడం వెనక నిజంగా ప్రేమించిన విషయమేనా, లేక ఇంకేదైనా ఉందా? కొంపతీసి మావయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసమే అమూల్యను ప్రేమించినట్టు నటించాడా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు, బుర్ర పని చేయడం లేదు. ఇలా జరిగిందేంటో నాకేం తెలియట్లేదు అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి. అయితే టెన్షన్ పడిపోతూ ఉండేసరికి, ఏంటి వల్లి అక్క అంత కంగారు పడుతున్నావు అని చెప్పనగానే, అది ఏమీ లేదు, ఇప్పుడే లేచాను అనేసరికి, ఇప్పుడే లేచావా? నువ్వు ఇప్పుడే లేచినట్టు లేదే, అసలు రాత్రంతా నిద్ర పోలేనట్టే ఉన్నాయి నీ కళ్ళు, ఇప్పుడు లేచినట్టుగా నాకేమీ అనిపించట్లేదే అని చెప్పనగానే, నాకు అలాగే ఉందక్క అని చెప్పనేసరికి ఆ అమ్మ ప్రేమ నర్మదా అంటూ వంటగదిలోంచి పిలుస్తుంది. పిలిచేసరికి వస్తున్నామత్తయ్య అంటూ ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిపోతారు. హచ్చుబాబోయ్, అమూల్య కనిపించట్లేదు అన్న విషయం తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అనుకుంటూ ఇంకా అమూల్య డోరు క్లోజ్ చేసి ఉండడంతో ఎవరూ కూడా అమూల్య ఇంకా నిద్ర లేదు అనుకుంటారు. వెళ్ళండి అందరూ టీలు తాగి రెడీ అయ్యి రండి అని చెప్పి రామరాజు చెప్పడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి చక్కగా రెడీ అయ్యి వస్తారు. వచ్చేసరికి, ఏంటి బుజ్జమ్మ, చిన్నమ్మ ఇంకా లేవలేదా ఏంటి, ఇప్పటి వరకు కనిపించలేదు అనగానే, అవునండి, మత్తుగా పడుకుందని నేను డిస్టర్బ్ చేయలేదు, ఉండండి ఇప్పుడే వెళ్ళి నిద్ర లేపి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి గదిలో చూసేసరికి గదిలో ఉండకపోవడంతో, అమూల్య కనిపించట్లేదండి అంటూ బయటికి వచ్చేసరికి, అమూల్య కనిపించకపోవడం ఏంటి? లేదత్తయ్య, ఉదయం నుంచి అమూల్యను మేము ఎవరూ చూడలేదు, తను నిద్రపోతుంది కదా అన్న ఉద్దేశంతో మేము డిస్టర్బ్ చేయలేదు అనగానే, ఇంటి నిండా ఇంతమంది ఉన్నారు, అమూల్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలుసుకునే పని లేదా అంటూ మాట్లాడేసరికి మొత్తం ఇల్లంతా చుట్టుపక్కలంతా వెతుకుతారు. ఎంత వెతికినా ఎక్కడ అమూల్య జాడ కనిపించదు. ఈ అమూల్యను విశ్వగాడే తీసుకువెళ్ళుంటాడు అని చెప్పి రామరాజు కాస్త కుప్ప కూలిపోతాడు. ఇంకా విశ్వ మీదకి ఇంటి మీదకి వెళ్తారు. విశ్వ ఆల్రెడీ అమూల్యను తీసుకెళ్ళి ఒక చోట బంధించేసి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నన్నే చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళే అవకాశం లేదు, పగడ్బందీగా నేను మా అత్త కలిసి ప్లాన్ చేస్తే నువ్వు చాలా ఈజీగా నీ తల్లిదండ్రుల మీద ప్రేమ వంకాయ అంటూ మాయమాటలు నమ్మి
నువ్వు మనసు మార్చేసుకుంటే నేను అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావా? అస్సలు వదిలిపెట్టనే. మేము పగడ్బందీగా ప్లాన్డ్గా ప్లాన్ చేశాము. మా ప్లాను అస్సలు మిస్ అవ్వదు అంటూ మాట్లాడేసరికి నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా అని చెప్పాను. కానీ నేనా? నాకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కక్షే. ముఖ్యంగా మీ నాన్న మా చిన్నత్తను మా నుంచి దూరం చేశాడు. నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు ఆ ధీరజ్గాడు. ఎవ్వరిని వదిలిపెట్టను. మీ నాన్నకు ప్రతి క్షణం నరకం చూపించాలన్న ఉద్దేశంతోనే నిన్ను ప్లాన్డ్గా మీ వదిన సహాయంతో నిన్ను నా ట్రాప్లోకి దించుకున్నాను. ప్రేమిస్తున్నాను అంటూ నిన్ను నమ్మించాను, మోసం చేశాను. చివరాఖరికి మేము అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్న సమయంలో తమరు కాస్త మీ అమ్మా నాన్నల మీద ప్రేమ పెరిగిపోయి నన్ను వదిలేస్తే మేమనుకున్న ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకని ఆ వల్లి వాళ్ళ నాన్నని మేము దాచిపెట్టి వల్లీనే నిన్ను బయటకు తీసుకొచ్చేటట్టు చేశాను. చూసావా, నువ్వు నా చేతిలో బందీగా ఉన్నావు. కాదు కూడదు అని నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఇప్పటి వరకు నీకు కనిపించిన విశ్వ వేరు, ఇక మీదట నీకు కనిపించే విశ్వం మరో వేరు. అది గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అమూల్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకిక్కడ వీళ్ళంతా కూడా విశ్వ వాళ్ళ ఇంటి మీదకి దాడి చేస్తారు. దాడి చేసేసరికి విశ్వ ఇంట్లోనే ఉంటాడు. ఈలోపు భద్రావతి వచ్చి ఎవరితో లేచిపోయిందో ఎవరికి తెలుసు అంటే ఏం కూసారు అని చెప్పి అందరూ కూడా కొట్టేయడానికి వెళ్ళేసరికి ఏం జరిగింది అంటూ పెద్దావిడ ఉంది కదా, పెద్దావిడ అడుగుతుంది. ఈ విశ్వ మా అమూల్యను ట్రాప్ చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఇప్పుడు అమూల్య ఎక్కడుందో తెలియడం లేదు. విశ్వ మాత్రం ఇంట్లో హాయిగా ఉన్నాడు. నా అమూల్యని ఎక్కడో దాచిపెట్టి వీడి మీద అనుమానం రాకుండా ఉండడం కోసం ఇంటికొచ్చి ఉండుంటాడు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. వీడిని ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ మాట్లాడేసరికి మీరు నన్ను ఏం చేస్తారా? నేనే మీ అందరికీ షాక్ ఇస్తాను కదా అని ఇంకా అక్కడి నుంచి కాస్త నాకు చిన్న పనుంది, నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు అంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నానమ్మకు చెప్పేసి ఇంకా విశ్వ కాస్త బయటికి వచ్చేస్తాడు. వచ్చేసిన వాడు సరాసరి అమూల్య దగ్గరికి వెళ్తాడు. ఇంకిక్కడ అమూల్య కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా, అంతా కూడా చాలా బాధపడతాడు. రామరాజు అయితే కృంగిపోయి అలా చైర్లో కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయేసరికి ఇంకా భద్రావతి ఫోన్ చేసి కట్టరా తాలి కట్టి ఇంటికి తీసుకురారా అని చెప్పి ఇంకా విశ్వకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో విశ్వ కాస్త సరాసరి అక్కడికి అక్కడికి వెళ్ళి 4 చెంపదెబ్బలు కొట్టి బలవంతంగా మిగిలిన వాళ్ళ సహాయంతో గట్టిగా పట్టుకుని మొత్తానికైతే విశ్వ అమూల్య మెడలో 3 ముళ్ళు వేసేసరికి ఇంకా అమూల్య గింజుకునేసరికి తన మెడలో తాలి వేలబడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా జీవితాన్ని నాశనం చేశావు కదరా, నా తండ్రి ఇలా నన్ను చూస్తే తన ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడతాడు. నా తండ్రి పరువు కాపాడాలని నిన్ను ప్రేమించింది వదిలేసుకున్నాను. నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అనుకునే లోపు నువ్వు నన్ను బంధించి తీసుకొచ్చి నా జీవితాన్ని నాశనం చేసేసావు. ఇదంతా వల్లి వదిన చేసిన పని. వల్లి వదిన నన్ను ఎంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒక దండ వాడి మెడలో వేసుకుని మరొక దండ దాని మెడలో వేసి రావే అంటూ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టుకుని అత్త మేము వచ్చేస్తున్నాము అనేసరికి రండి అని చెప్పాను. కానీ ఇంకా ఇంటికి వస్తారు. వచ్చి సడన్గా కారు ఆగడంతో అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. కారులోంచి ముందు విశ్వ దిగుతాడు. విశ్వ చెయ్యి పట్టుకుని అమూల్యను దించడంతో ఒక్కసారిగా రామరాజోది చూసి కుప్పకూలిపోతాడు. నాన్న అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే ఇంకా వల్లి చగ టెన్షన్ పడిపోతూ ఉండేసరికి నాన్న ఇదంతా నేను కావాలని చేయలేదు నాన్న అంటూ చెప్పుకునే అవకాశం కూడా లేక సరాసరి వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెంప పగల కొడుతుంది అమూల్య. నీ వల్లే వదినా, నిన్ను నమ్మినందుకు నన్ను నెట్ట నిలువుగా ముంచేస్తావని అస్సలు అనుకోలేదు. నీ వల్లే మా నాన్న నాకు దూరం అవుతున్నాడు. నీ వల్లే అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు.
ఇదంతా నీ వల్లే వదినా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమూల్య అయితే. ఇంక ఈలోపు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు కదా, అందరూ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. ఈ వల్లిని కొట్టిన ఈ సంగతి మర్చిపోయారు అనుకుంటారు. నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉండగానే కార్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇంకా రామరాజు అయితే హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అందరూ బాధపడుతూ ఉండగా ఇంకా అమూల్య ఇంటి నుంచి తప్పించుకుని పరుగున హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేసరికి అమ్మ నాన్నను చూడాలమ్మా, అమ్మ నాన్నను చూడాలమ్మా అని చెప్పాను. కానీ ఎంత నమ్మాడే మీ నాన్న నిన్ను అంతలా నమ్మితే నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బుచ్చమ్మ బాధపడుతూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదమ్మా, అసలు నేను ఆ విశ్వను ప్రేమించాను నిజమే, కానీ విశ్వతో కలిసి బ్రతకాలని అనుకోలేదమ్మా. ఇదంతా జరగడానికి కారణం వల్లి వదినే అమ్మ, వల్లి వదినే. ఆ విశ్వ నాకు ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ కట్ చేస్తూ ఉంటే వల్లి వదినికి ఫోన్ చేసి నన్ను బయటకు తీసుకురమ్మని చెప్పాడంట. వల్లి వదినే నన్ను బయటకు తీసుకువెళ్ళిందమ్మా. వల్లి వదిన తీసుకువెళ్ళడం వల్లే నేను వెళ్ళాను, లేదంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదమ్మా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవునమ్మా, నిజంగా నేను వల్లి వదిన మాటలు వినే మోసపోయాను. ముందు నుంచి ఆ విశ్వ కావాలని ఇదంతా చేశాడమ్మా. నన్ను ప్రతి క్షణం బాధ పెట్టి నాన్నను హింసించాలన్న ఉద్దేశంతోనే ఆ విశ్వ నన్ను ప్రేమించినట్టు నటించాడంట. దానికి వల్లి వదినే సపోర్ట్గా ఉందంట. వల్లి వదిన సహాయంతోనే నన్ను ట్రాప్లో దించి ప్లాన్ ప్రకారం వాడు నన్ను లవ్ చేసేటట్టుగా చేశారు. నేను వాడి మాయ మాటలకు నిజమని నమ్మాను. కానీ అన్నయ్యల ప్రేమ, నీ ప్రేమ, నాన్న ప్రేమ చూశాక నేను తప్పు చేయడం అంత మంచిది కాదు, వీళ్ళందరి ప్రేమను నేను దూరం చేసుకోలేను అన్న ఉద్దేశంతో నా మనసు మార్చుకుని మరీ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ చివరి క్షణంలో రాత్రి కరెంటు తీసి మరీ వల్లి వదినే నన్ను తీసుకువెళ్ళింది అంటూ ఏడ్చుకుంటూ చెప్తుంది. చెప్పేసేసరికి వల్లి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా ఏంటక్క ఇంత మోసం చేస్తావా? మామయ్య గారు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వేనా? నువ్వు ఇంటి కోడలివి, పెద్ద కోడలివి అంటూ చాలా గొప్పగా చెప్పావు కదక్క. ఇదేనా ఇంటి కోడలి లక్షణం? ఇదేనా ఇంటి పెద్ద కోడలు చేయవలసిన బాధ్యత? ఈ ఇంటి నుంచి దూరం చేయడం కోసం ఇంతకు దిగజారిపోయావా? పోనీ అమూల్యవాణ్ణి ప్రేమిస్తే ప్రేమించింది అని సపోర్ట్ చెయ్యొచ్చు. మీ స్వార్థం కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేస్తారా? అమూల్యకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తారా? ఇంకిక్కడ విశ్వ నన్ను ఎంతలా టార్చర్ పెట్టాడో తెలుసా అంటూ మొత్తం విషయమంతా చెప్పేసేసరికి ఇంకా వల్లి వంక చాలా కోపంగా చూసి వల్లి చెంప పగలగొడుతుంది బుజ్జమ్మ అయితే. ఒరే పెద్దోడా, ఒక్క నిమిషం కూడా నీ పిల్లం ఈ దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ అది కాదత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని. కానీ చీనోర్మి, నువ్వింత పెద్ద తప్పు చేసి కూడా నిన్ను క్షమించమని ఎలా అడుగుతున్నావే? అసలు నీకు క్షమాభిక్ష ఉందా? ఇంత దారుణంగా నేను చేసినా, ఇంతలా చేసినా నీకు ఇంకా మేము తప్పు చేసినట్టేనా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి చిన్నోర్మి, నువ్వేం చేసావే? నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు, నా భర్త జీవితాన్ని ఇలా హాస్పిటల్ పాలు చేశావు. నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తించి నా కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదే. నా కూతురికి ఆ విశ్వ అంటే ఇష్టం లేదు. పోనీ ఇష్టపడితే ఇద్దరికి ప్రేమ పెళ్లి చేసినా పర్వాలేదు. వాడు నా కూతుర్ని కక్ష కొలిది పెళ్లి చేసుకున్నాడు. నువ్వే గనక వాడిని అమూల్యను తీసుకు వెళ్ళకపోయి ఉంటే ఈరోజు సంతోషంగా నా కూతురికి పెళ్లి జరిగేది. నా కూతురి మెడలో తాళి పడింది, నా భర్త హాస్పిటల్ బెడ్ మీద పడ్డాడు. ఇప్పుడు ప్రతి క్షణం నా భర్త ఎంతో స్ట్రెస్ని అనుభవిస్తాడు. ఇదంతా నీ వల్లే కదరా, నువ్వు చేసిన పనే కదా అని. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదత్తా. అత్తయ్య మా నాన్నని కిడ్నాప్ చేశారని అనేసరికి మీ నాన్నని కిడ్నాప్ చేస్తే
అది మీరు తెచ్చుకున్న తంట. అయినా వాళ్ళతో నువ్వేం మాటలే, మనకు వాళ్ళకి శత్రుత్వం అని తెలిసి కూడా వాళ్ళతో నువ్వు మాట్లాడడం ఏంటి, వాళ్ళకి నువ్వు అదంతా చేయడం ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు, నీకు బుద్ధుండే చేస్తున్నావా? ఇప్పుడు నా భర్త పరిస్థితి ఏంటే, నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒరే పెద్దోడా అని చెప్పాను కానీ అర్థమైందమ్మా అంటూ మెడపట్టి అక్కడి నుంచి గెంటేస్తాడు. బాధపడకండి అత్తయ్య అని చెప్పాను కానీ ఏం బాధపడకూడదు. ఒక పక్క ఈయన ఆరోగ్యం చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, అటు చూస్తే అమూల్య వాడు ఎదవా అని తెలిసిన తర్వాత కూడా వాడి జీవితంలోకి వెళ్ళింది, వాడితోనే ఉండడానికి సిద్ధపడింది. ఎందుకంటే వాడు తన జీవితాన్ని నాశనం చేసేశాడు. దాని జీవితం అలా అయింది. ఇప్పుడు ఈయన దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయనని జీవితాంతకాలం క్షోభ పెట్టడానికే మా అక్క, నా మేనల్లుడు ఎంత పగపట్టారని నాకు అర్థం కావట్లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడకత్త, బాధపడకని చెప్పాను కానీ బాధపడకుండా ఇంకేం చేయగలని, నా జీవితంలో ఇంకేమున్నాయని చెప్పు, ఇంకేమన్నా మిగిలయ్యా నా జీవితంలోని? నా తోడబుట్టిన అక్కే నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది. నా భర్త మీద పగ తీర్చుకోవడం కోసం, నా కూతురు వాళ్ళ కూతురు లాంటిదే కదా, ఆ విశ్వ ఎలాంటి వాడో తెలుసు, విశ్వ మా మేనల్లుడే కావచ్చు, కానీ పగపట్టి నా కూతురి జీవితాన్ని ఈ రకంగా చేస్తారా? పగ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారా ప్రేమ అని చెప్పనేసరికి అది కాదత్తా అని చెప్పనగానే ఇంకేం చేయాలి చెప్పు, ఏం చేయాలి, ఇంత దారుణంగా ఈ రకంగా మా అక్క చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా వేదవతి అయితే, వెళ్ళిపోవల్లి, నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు, నువ్వు దేన్ని ఆశించి ఏం ఆశించి ఇదంతా చేసావో కానీ నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. జీవితాంతం దానిని చూస్తూ మేము బాధపడుతూనే ఉంటాము, నా భర్త కూడా దానిని చూస్తూ బాధపడుతూనే ఉంటాడు. నా భర్తను ప్రతి క్షణం బాధ పెట్టాలన్న ఉద్దేశమే కదా వాళ్ళకి ఉన్నది అని చెప్పి మాట్లాడేసరికి అలా అని కాదత్తా అని చెప్పనగానే ఇంకేమని కాదు, ఏం చేయాలి చెప్పు, నా కూతురి జీవితం నాశనం చేసేశారు కదా, అంతా కలిసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మేము కూర్చుని ఏడవడం తప్ప ఏమీ చేయలేము. దాని పెళ్లి విషయంలో ఆయన ఎన్నో ఆశలు పెంచుకున్నారు, మిగిలిన పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో పెంచుకోలేదు కానీ ఈయన చిన్న కూతురు, ఆఖరి కూతురు, తన పరువును నిలబెట్టే కూతురు అని ఎంతో సంతోషంగా, పరువు నిలబెడుతుంది అని ఎంతో సంబరంగా పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడేటట్టు చేశారు కదా అందరూ కలిసి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా భద్రావతి, ఇటు విశ్వ అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటారు. రేవతి చెంప పగలగొడుతుంది, అసలు నీకు బొద్దుందేంట్రా, ఒక ఆడపిల్ల జీవితాన్ని తనకిష్టం లేకుండా తన మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పనేసరికి అత్తను మన నుంచి అందరి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోలేదా, మరి మనమంతా అప్పుడు బాధపడలేదా అని చెప్పనగానే అప్పుడు మనమంతా బాధపడింది అనవసరం, కానీ ఇప్పుడు మీ అత్త బాగానే సంతోషంగా ఉంది కదా, కానీ అమూల్య ఇక్కడికి వచ్చినా సంతోషంగా ఉండదురా. అమూల్యని ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు. రామరాజన్నయ్య ఏం తప్పు చేశాడ్రా, మీ అత్తని ఇంటి నుంచి తీసుకువెళ్ళినా మహాలక్ష్మిలా చూసుకున్నాడు, ప్రతి క్షణం చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి తప్పుడు ఎందుకు రావాలని బాధ పెట్టి మీరు ఇంతలా నవ్వుకోవడం, దాని జీవితాన్ని నాశనం చేస్తావా? వదినా, అమూల్య నీ కూతురు లాంటిది కాదా, నీ చెల్లెల కూతురు వేరు, నీ కూతురు వేరా రేవతి అని చెప్పాను కానీ మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది వదినా అని చెప్పనేసరికి సేనాపతి చెంప పగలగొడతాడు. ఎందుకురా సేన, అదేం తప్పు మాట్లాడిందని, నాకు భద్రావతిని చూస్తుంటేనే చిరాకు కలుగుతుంది, అసలు భద్రావతి ఈ రకంగా ఇంత దారుణంగా చేస్తుందని అనుకోలేదు. ఎంత రామరాజు మీద పగ ఉంటే మాత్రం వాడి కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? యారా విశ్వ, నీకు మాత్రం బుద్ధి లేదా ఏంటి? ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా దాని మెడలో తాళి కట్టి దాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా
ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు. నువ్వు ఈ రకంగా మోసం చేసి ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా మా అందరూ కూడా మాట్లాడేసరికి నేనేం చేశాను, మా అత్త సంతోషంగా ఉండడం కోసమే నేను ఏం చేసినా సరే మా అత్త సంతోషమే నాకు ముఖ్యం. మా అత్త నవ్వుతూ ఉండాలి, మా అత్త సంతోషాన్నే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా విశ్వ చెప్పేసరికి మీ అత్త గురించి ఆలోచించావు కదరా, మీ అత్త గురించి ఆలోచించి ఇంత మోసం చేస్తావని, ఇంత దారుణంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా రేవతి అయితే వాళ్ళు ఎంతలా అనుకుంటున్నారో, వాళ్ళు ఏ రకంగా బాధ పెడుతున్నారో, వాళ్ళు ఎన్ని అనుకుంటున్నారో అని ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులకి రామరాజు కోలుకుని ఇంటికి వస్తాడు. ఇంకా అమూల్యను ఏం మాట్లాడరు. ఆ రామరాజు కోలుకొని ఇంటికి వచ్చేంత వరకు సైలెంట్గానే ఉంటారు. అమూల్య కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది. సైలెంట్గానే ఉండిపోయేసరికి ఇంటికి రావడంతో రామరాజు ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడే మొదలు పెట్టేస్తారు టార్చర్ పెట్టడం. ఇంకా టార్చర్ పెట్టడం మొదలు పెట్టడంతో ఏం చేస్తున్నావురా, పిల్లని చిత్రహింసలు పెట్టి చంపేద్దామనుకుంటున్నావా అనగాని, దాన్ని చంపేయాలనుకోవడం నాకు కావాల్సింది కాదత్తా, కాదు అమ్మా, చంపడం కాదు నాకు కావాల్సింది. ఇది ఇక్కడ బాధపడాలి, అక్కడ వాళ్ళు బాధపడాలి, అది నాకు కావాలి, అదే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అరుగు మీద కూర్చుని రామరాజు ఎంతగానో బాధపడతాడు. నా కూతురు జీవితాన్ని ఎన్ననుకున్నాను బుజ్జమ్మ, నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశాడు బుజ్జమ్మ. నా కూతురు ఎంతో కష్టాలు పడుతుంది, ఎంతగానో బాధపడుతుంది. ప్రతి క్షణం నా కూతురికి నరకం చూపించడానికే వాడు ఈ రకంగా చేశాడు బుజ్జమ్మ అని బాధపడుతూ ఉండేసరికి మామయ్య గారు అని చెప్పాను. కానీ చూసావా చూసావా నర్మదా, నా కూతురు భవిష్యత్తు బాగుండాలని నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ చూడు చివరికి నా కూతురు పరిస్థితి ఏమైందో అని మాట్లాడేసరికి మామయ్య గారు, మీరు ఏం కంగారు పడకండి, అక్కడ అమూల్య జీవితం బాగానే ఉంది, మీరు దీని గురించి ఆలోచించకండి అనగానే, అమూల్య జీవితం ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగుండేటట్టు చేశాడు వాడు, అమూల్యను నాశనం చేసేశాడు, అమూల్య జీవితాన్ని సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే నాన్న నాన్న అంటూ ఆ అరుగు మీద నుంచే పిలుస్తారు తప్ప, ఏంటే ఇక్కడ ఉండి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఉండి మీ నాన్న వాళ్ళతో మాట్లాడుతూ సంతోషంగా ఉందామనుకుంటున్నావా, ఒక్క క్షణం కూడా నిన్ను ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పాను కదే, నువ్వు ఇంట్లోంచి బయటికి వచ్చి సంతోషంగా ఉందామనుకుంటున్నావేమో, అస్సలు ఉండనివ్వనే, నిన్ను బ్రతకనివ్వనే అంటూ ఇంకా లోపలికి తీసుకువెళ్ళిపోయేసరికి ఏంట్రా ఏం చేస్తున్నావు, ఆ పిల్ల ఏం చేసిందని అంతలా టార్చర్ పెడుతున్నావు అనగానే, టార్చర్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకపోతే ఎలా కుదురుతుంది, మేమిదంతా చేసింది టార్చర్ పెట్టడం కోసమే కదా, టార్చర్ పెడితేనే అది నా మాట చెప్పినట్టు వింటుంది, లేదంటే అస్సలు వినదు అని చెప్పి విశ్వ అనేసరికి ఇంకా ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. అమ్మ అమూల్య అనుకుంటూ ఇంకా రామరాజు మెల్లికి కూడా వెళ్లకుండా అక్కడే ఉండి అలాగా కూర్చుని ఎంతగానో క్షోభ అనుభవిస్తూ ఉంటాడు. అదంతా చూసిన నర్మద ఇటు ప్రేమ ఏదో ఒకటి చెయ్యాలి, మామయ్య గారు బాధను భరించలేకపోతున్నారు, అమూల్యను మనం ఏ రకంగానో వెనక్కి తీసుకురాలేమా ప్రేమ అని చెప్పాను. కానీ తీసుకురాగలమక్క, అమూల్య ఆ ఇంటి నుంచి బయటికి రావాలంటే ఒకటే, అమూల్యను ఆ ఇంటి నుంచి తీసుకొచ్చి ఒక పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తే, అమూల్య చెప్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో నుంచి అమూల్య మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పనేసరికి, అమూల్యను బయటికి తీసుకురావాలంటే ఏదో ఒక పెద్ద ప్లానే వేయాలి, చూడాలి, మీ అత్త ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందా అని చెప్పాను. కానీ చూద్దామక్క, ఏదో ఒక ప్లాన్ చేద్దాం, అమూల్యను బయటికి తీసుకొచ్చి అమూల్యతో మనం ఆ ఇంటి నుంచి బయటికి తీసుకురాగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకిద్దరు కూడా ప్లాన్ చేస్తారు. మరి నర్మదా ఇటు ప్రేమ ప్లాన్ చేసినట్టుగా అమూల్యను ఆ టార్చర్ నుంచి బయట పెట్టగలరా, మరి వల్లిని క్షమించి ఇంట్లోకి రానిస్తారా,
విశ్వకు ఎలాంటి గతి పట్టించబోతున్నారు ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి? రామరాజు మళ్ళీ కోలుకొని ఎప్పటిలా ఉండగలడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకెన్ని వింతలు విడ్డోరాలు, ఇంకెన్ని అన్యాయాలు అరాచకాలు జరుగుతాయో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.